సుల్తానాబాద్ మండలంలోని కాటపల్లి గ్రామ వెల్మ బాంధవుల ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జోగినిపల్లి రంగనందనరావు గారు, అలాగే చీటి ప్రతాపరావు గారు, అలాగే మా కాక చీటి కేశవరావు గారు, తందంనేని ఆనందరావు గారు, గ్రామం నుంచి విచ్చేసినటువంటి వెల్మ బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికై ఇప్పుడు దాదాపు 2 నెలలు గడిచినది. నాకేంటంటే కొన్ని సందర్భాలల్లో పాపం మా గన్న దేవేందర్ అన్న ఒక 4-5 సార్లు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే నేను ప్రమాణ స్వీకారం చేయండి, ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటే బాగుండదేమో అనుకొని నేను ఈ కార్యక్రమం వద్దన్నా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అన్నగారు 2 సార్లు టైం పెట్టిండ్రు, మంత్రుల టైం తీసుకొని పెట్టిన తర్వాత ఏంటంటే దురదృష్టవశాత్తు అన్నగారి ఎమ్మెల్యే గారి మామగారు చనిపోవడం వలన ఈ యొక్క కార్యక్రమం పోస్ట్ పోన్ అవుతా ఉన్నదని చెప్పి మళ్ళీ అన్నగారే ఉండి ఎమ్మెల్యే గారు ఉండి అన్న నువ్వు ఛార్జ్ తీసుకురా అన్న, తీసుకొని అలా కూర్చో చూద్దాం తర్వాత ఇక మళ్ళీ సెకండ్ టైం అయినప్పుడు చూద్దామని చెప్పి అన్నగారు ఒక ఆలోచన చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మీరందరూ అంటే మన కుల బాంధవులలో మనకు పదవులు వచ్చేదే చాలా తక్కువ. అటువంటి కార్యక్రమంలో అంటే మన వాళ్ళను మనం ఈ యొక్క ఎంకరేజ్మెంట్ చేయాలి. రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తేనే మనం కొద్దిగా రేపు ముందు కూడా అవకాశాలు రాగలుగుతాయి, మనం కూడా ముందు పోగలుగుతామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయడం నాకైతే చాలా సంతోషమైనటువంటి ఈ కార్యక్రమం తీసుకోవడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా నేను ఇప్పుడు అన్నగారు చెప్పిండ్రు, మన ప్రతాప్ అన్న గారు, నేను 1992లో కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు ముకుందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఆ పనిచేసినప్పుడే ప్రకాష్ యాక్టివ్గా ఉన్నాడని చెప్పి మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బుచ్చారావు గారు మా కొడుకును తప్పకుండా విద్యా కమిటీ చైర్మన్ చేయాలని చెప్పి విద్యా కమిటీ సుద్దాల విద్యా కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాలు వారి సహాయ సహకారాలతోటి ఆ స్కూల్ను అన్ని విధాలుగా డెవలప్ చేసి బిల్డింగ్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, టాయిలెట్స్ కానీ, చెట్లు కానీ, గ్రీనరీ కానీ అన్నీ పెట్టి ఆ యొక్క దాన్ని డెవలప్ చేయడం జరిగింది. దాంతో నాకు 95లో సర్పంచ్ అవకాశం వచ్చింది. 1995లో అవకాశం వచ్చిన తర్వాత మా గ్రామంలో కూడా మన బాంధవులందరూ ఒక దగ్గర కూర్చుండి, ఎందుకంటే అప్పుడు ఇక మావాడు ప్రకాష్ కూడా యాక్టివ్ ఉన్నాడు, వీడు మంచిగా ఊళ్ళో డెవలప్ చేస్తానని చెప్పి మన వెల్మ బాంధవులు అందరూ కూర్చొని ప్రకాష్ ఉంటేనే బాగుంటుందని చెప్పి అప్పుడు సర్పంచ్గా నిలిచిన వ్యక్తి సర్పంచ్గా 256 ఓట్లతోటి అప్పుడు గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత అప్పటి నుంచి ఏ కార్యక్రమం అయినా మంచి అయినా చెడైనా గ్రామంలో చిన్నవారైనా పెద్దవారైనా గౌరవిస్తూ వారికి ఏ పని పడ్డా నేను ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి పనిచేస్తూ అట్లనే పనిచేసుకుంటూ వస్తూ ఉన్నా. ఆ తర్వాత అయిపోయిన తర్వాత రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏది జనరల్ జడ్పీటీసీ అయింది. అప్పుడే అయిన తర్వాత ముకుందరెడ్డి గారిని, సార్ మీరు జడ్పీటీసీ ఇవ్వండి నేను గెలుస్తా అంటే, నీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది, నీకు వయసు ఉన్నది, పెద్ద మనిషి ఏది మన రామరెడ్డి గారు ఉన్నారు తొగరాయిలు అని చెప్పి అంటే ఇవన్నీ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. రామరెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి, ఆయనకు అవకాశం లేదు, ఈసారితో అవకాశం అయిపోతుంది ఆయనకి ఇద్దామని చెప్పిస్తే అప్పుడు ఎందుకో నాకు నచ్చక అప్పుడు మళ్ళీ రాజమౌళి గారు ఎమ్మెల్యే ఉండే టీడీపీలో, బేటే నువ్వు టీడీలోకి రా, నేను మ్యాక్సిమం టీడీపీకి రమ్మని చెప్పి కీర్తిశేషులు బిరుదు రాజమౌళి గారు చెప్పారు. చెప్పిన తర్వాత నేను టీడీపీలో పోయిన తర్వాత ఆ పోయిన వెంటనే మండల పార్టీ అధ్యక్షునిగా ఒక పర్యాయం అయిపోయింది, రాజమౌళి గారు చేసిండ్రు. అప్పుడు మండల పార్టీ అధ్యక్షునిగా ఒక పర్యాయం చేసిన, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ పర్యాయం కూడా నేనుంటేనే మంచిగా అని చెప్పి మళ్ళీ 2వ పర్యాయం కూడా టీడీపీ అధ్యక్షునిగా ఇచ్చి అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నా. అప్పుడు మన విజయన్న జూలపల్లి జడ్పీటీసీగా మన స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యే విజయరమణారావు గారు అప్పుడు జూలపల్లి జడ్పీటీసీగా ఉండరు. అదే టీడీపీలో ఉన్నప్పుడు విజయన్న గారు కూడా ఒకసారి ఎమ్మెల్యే అప్పుడు విజయన్నకు వెనుదాన్ని ఉండి విజయన్న కొరకు 6 నిమిషాలు కష్టపడి అప్పుడు టీడీపీలో కూడా ఏది ఎమ్మెల్యేగా మేమందరం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా గెలిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక తెలంగాణ వేవ్ వచ్చింది. తెలంగాణ వేవ్ వచ్చినాక ఎప్పుడు కానీ మొక్కవోని ధైర్యంతో ఇదే టీడీపీలో ఉండాలి, విజయాన్ని వెంబడి ఉండాలి, మనం ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు మారితే బాగుండదు, పార్టీలు మారితే భవిష్యత్తు ఉండదు అని చెప్పి అట్లనే అప్పటి నుంచి మన విజయన్న గారు వెంబడి వండుకుంటూ వచ్చిన తర్వాత అవకాశం వచ్చి మొన్నటిసారి అవకాశం వచ్చింది ఏది జడ్పీటీసీగా, ఏది మా సతీమణి అయిన మినపాల స్వరూపరాని వారికి అవకాశం
అన్న నేను ఉండా అని చెప్పి నేను చెప్తే, లేదురా అన్న నువ్వు వదిలేని పెడితే తప్పకుండా గెలుస్తావు, నీ దగ్గర వాక్చాతుర్యం ఉంది, నువ్వు ఏ గ్రామానికి పోయినా ప్రజలను అట్టుగానే ఆకట్టుకుంటావు, నువ్వైతే గెలవగలుగుతావు అంటే, అన్న మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పి అన్నాక నేను జడ్పీటీసీగా మండలంలో పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఆ తెలంగాణ వేవ్లో కూడా అంటే విజయరమణారావు గారి ఆశీస్సులతోటి గ్రామాలలో మన వాళ్ళు అంటే మన కాటనపల్లిన కూడా ఇక్కడ మన పాల రవాణా మిస్సెస్ మా వదిన గారు పోటీ చేసిన, ఇక్కడ కూడా చాలామంది ఎందుకో ప్రకాష్ అన్న పాప లైన్లకు వచ్చిండు, రామారావు ఇదివరకు ఒకసారి ఎంపీపీ చేసిండ్రు, ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండ్రు, అవన్నీ అయినాయి కాబట్టి వారందరూ నాకు సహకరించి నన్ను గెలిపించడం జరిగింది. ఆ యొక్క జడ్పీటీసీ తెలంగాణ వేవ్లో జడ్పీటీసీగా గెలిచిన తర్వాత అట్లనే ఉన్నటువంటి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు నన్ను ఎన్నోసార్లు ప్రలోభాలకు గురిపెట్టి నువ్వు మా పార్టీలకు రా బాగుంటుంది, నేను ఏదంటే అది చేస్తా అంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారేది లేదు, అట్లనే విజయరమణారావు వెంబడే ఉంటా, అట్లే ఉండి పని చేస్తా అని చెప్పి అట్లే పని చేసుకుంటా రమణారావు గారి మా అన్నగారి ఎంబడి వండుకుంటూ మొన్నటి ఎన్నికలలో కూడా 6 నిమిషాలు మండలం అంతా అన్న నువ్వే చూడాలిరా తప్పకుండా, ఏదైనా ఏ రూపకంగా మొత్తం నువ్వే చూడాలంటే విజయరమణారావు గారు ఎంబడి వెన్నుదాన్ని ఉండి వారి గెలుపు కొరకు శాయశక్తులకు కృషి చేసి వారిని వాళ్ళ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నన్ను ఈ అన్న ఎందుకంటే మళ్ళీ పోటీ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఉన్నాడు 100%. నేను పోటీ చేయను, నాతో కష్టం అవుతుంది, నాకు 60 సంవత్సరాల దగ్గర వచ్చినాయి, కష్టమవుతుంది అన్న, అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది, నాకు ఏదైనా నామినేట్ పోస్ట్ చూడాలి తప్పకుండా. నేను అడిగింది వాస్తవంగా జిల్లా గ్రంథాలయ ప్రెసిడెంట్ అడిగితే మంత్రి గారు ఇన్లే. మంత్రి గారు ఎందుకంటే మా తమ్ముడు అన్నయ్య గౌడు పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు, పార్టీలో ఎప్పటి నుంచో అట్లనే స్థిరస్థాయిగా ఉండి పనిచేస్తూ ఉన్నాడు, అన్నయ్య గౌడికి అడిగిద్దాం నువ్వు ఇది తీసుకో ప్రకాష్ బాగుంటుందంటే సరే మంచిది అని చెప్పి తీసుకున్నా. ఆ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ను మీరు అందరూ నన్ను పిలిచి రైతులకు సేవ చేయాలి, రైతులకు ఎప్పుడు వెన్నుదాన్ని ఉండాలి, నేను రైతు కుటుంబం నుంచే వచ్చిన, నేను సామాన్య రైతు పేద కుటుంబం నుంచి వచ్చిన, తప్పకుండా నేను రైతులకు 6 నిమిషాలు రైతుల కొరకు ఏదంటే అది కష్టపడి వారి కొరకు పనిచేయడానికి అంటే ఒక మన కుల బంధువులకే కాకుండా రైతులందరికీ కూడా ఎప్పుడు వెన్నుదాని నుండి వారికి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా మనం ఉన్నదే మన స్ట్రెంత్ తక్కువ, మన ఓటు తక్కువ, మనం ఎప్పుడు కానీ మనం ఎప్పుడు విమర్శించుకోవద్దు, మనం ఎప్పుడు వేరే విధంగా మనం పోటీలలో ఉండొద్దు. అప్పుడు ఎందుకంటే కొన్ని అనివార్య కారణాలలో నేను ఈయన గిటేస్తే ఆయన మన ఎవరు మనోహర్ రెడ్డి గారు రావణని పెట్టిండ్రు, రావణకు నేను ఛాన్స్ ఇచ్చిన 100% చెప్తా ఉన్నా, అన్న నువ్వేమన్నా నీది ప్రభుత్వం ఉంది, నువ్వు ఉండేటట్టుంటే ఉండు, లేకపోతే నేను ఉంటా అన్న, నువ్వు కొద్దిగా వెనక తప్పుకుంటే మంచిదని చెప్పినా కానీ మా రావణ నాకన్నా చాలా పెద్దవాడు, అయినా నేను ఉంటా తమ్మి అంటే మంచి పొడి చేద్దామన్నా అని చెప్పి పొడి చేయడం జరిగింది. దయచేసి మన బాంధవులను ఎప్పుడు కించపరచుకోవద్దు, మనకు బాంధవులకు ఎప్పుడు వెన్నుదాన్ని ఉండాలి, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఎప్పుడు వచ్చినా ఉండాలని నా కాన్సెప్ట్, నా ఆలోచన. ఈ సన్మాన కార్యక్రమంలో మా అందరి వాళ్ళ ఈ కాటనపల్లి గ్రామానికి వచ్చి నన్ను సన్మానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ కాటనపల్లి గ్రామ మా సోదరులకు, అన్నలకు, తమ్ములకు అందరికీ ముఖ్యంగా మా కాకారికి, ఆనందన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.